మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి, తెలంగాణ సర్కారుకు నివేదిక. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కమిటీ తేల్చి చెప్పింది. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ, ఇక్కడ గమనించుకోవాలంటే బ్యారేజీ కట్టినప్పుడు ఎంత ఢొల్లతనం అనేది చూసుకోవాలి. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ కమిటీ సోమవారం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని తేల్చి చెప్పింది. అన్నారం, సుందిల బ్యారేజీలను కూడా మేడిగడ్డ డిజైన్లతో నిర్మించడం వల్ల వాటిలోని వైఫల్యాలు ఉన్నాయని, ఆయా బ్యారేజీల్లో సీవేజీల నివారణకు ప్రత్యేక కాంక్రీట్తో ట్రీట్మెంట్ చేయించాలని సూచించింది. ఇక వర్షాకాలంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు అంటూ కంటిన్యూషన్ చూద్దాం మనం. ఇది 3 పేజీ, ఇది 2 కదా. గేట్లని తెరిచే ఉంచాలని, వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత మేడిగడ్డలో షీట్ ఫైల్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత మేడిగడ్డలో బ్లాక్ 7ను పూర్తిగా తొలగించి ఆ స్థానంలో కొత్త బ్లాక్ కట్టాలని, 7వ బ్లాక్లో దెబ్బతిన్న గేట్ల సీళ్లను తొలగించి గేట్లను మాన్యువల్ విధానంలో ఎత్తాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల నిర్మాణం పూర్తయిన ఏడాది నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టలేదని, 2019 నవంబర్లోని వరదల తర్వాత గేట్లు మూయగానే ఈ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయని కమిటీ పేర్కొంది. 2018లో అయినా కానీ ఇప్పటివరకు చూడక గవర్నమెంట్ కానీ సంస్థ కానీ ఏం చేయలేదు. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఆఫ్రాన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. సీసీ బ్లాకులు కూడా కొట్టుకుపోయాయని, బ్యారేజీల నిర్మాణం పూర్తయిన కాఫర్ డ్యామ్ షీట్ ఫైల్స్ శిథిలాలు యథాతథంగా ఉన్నాయని, ఇవి కూడా వరద ప్రవాహానికి అడ్డుపడి బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమయ్యాయని పేర్కొంది. మరమ్మతుల అనంతరం మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేయవద్దని, పంప్ హౌజ్లకు నీరందేలా హెడ్లకు నీరు పంపింగ్ చేయడానికి నీరు దొరికేదాకా అందే వరకు నీటి నిల్వ చేయాలని కమిటీ సూచించింది. ఇతర బ్యారేజీల్లో కూడా పూర్తి స్థాయి నిల్వ ఏమాత్రం క్షేమదాయకం కాదని, పూర్తి స్థాయి నీటి నిల్వ క్షేమదాయకం కాదని పేర్కొంది. మేడిగడ్డ పూర్తి స్థాయి 16.17 టీఎంసీలు కాగా, అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.88 టీఎంసీలు, సుందిల సామర్థ్యం 8.83 టీఎంసీలుగా ఉన్నది. ఇక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో రానటువంటి రోజుల్లో కూడా వీళ్ళు బ్యారేజ్లు అంటే ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత దాని రిపేర్లు చేపట్టాలని, ఆ తర్వాత అప్పుడు వాటిలో ఫుల్ సామర్థ్యంతో వాటర్ నింపాలనేటువంటిది మాట. అయితే గవర్నమెంట్కి నేను ఇవ్వాలనుకునేటువంటి సజెషన్ కానీ, నేను చేయబోయేటువంటి రిక్వెస్ట్ కానీ ఒకటి, చెరువులు మేము బాగుపరిచినాం అనేటువంటి పాట అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెరువులని ముమ్మరమే లేదా కుంటలని ముమ్మరమే మీరు రిపేర్లు చేయించండి. ఎక్కడైనా వాటికి సంబంధించినటువంటి ఆ చెరువుకు సంబంధించినటువంటి కట్టలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రిపేర్లు ఉన్నాయో, గండి పడుతుంది అనేటువంటి డౌట్ మీకు ఉన్నదో, ఆ గండ్లు పడేటువంటి స్థానాలు కావచ్చు, చెరువు ఆయకట్టలు కావచ్చు, ఇది ఎండాకాలం ప్రాపర్గా ఇదే టైం అన్నిటిని మూసేయించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చెరువులన్నింటినీ నింపి ప్రాపర్గా మీరు ఉంచితే తెలంగాణకి వాటర్ స్కేర్సిటీ అట్లీస్ట్ రానున్నటువంటి రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వాటర్ అంటే వర్షాకాలం వచ్చేంత వరకు ఉండకుండా ఉంటుంది. ఇగో ఇట్లా మీరు రిపేర్లు పెట్టి నెక్స్ట్ వర్షాకాలం అయ్యేంత వరకు కూడా దాన్ని రిపేర్ చేయకుండా ఉంటే తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకి నీటి స్కేర్సిటీ చాలా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దయచేసి ఈ రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారని మాత్రమే అనుకుంటున్నాం, అంతే. ఈ రిక్వెస్ట్ మీ దాకా అవుతుంది అనేటువంటి విషయం కూడా మాకు ఎట్లా తెలుసు కాబట్టి చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఇది. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని వెల్లడి, తెలంగాణ సర్కారుకు నివేదిక. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణమని, బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ కమిటీ తేల్చి చెప్పింది. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ, ఇక్కడ గమనించుకోవాలంటే బ్యారేజీ కట్టినప్పుడు ఎంత ఢొల్లతనం అనేది చూసుకోవాలి. 2019 వరదల సమయంలోనే బ్యారేజీ దెబ్బతిన్నదని, ఆ సమయంలో బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ కాలంలో ఉన్నందున
పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ కమిటీ సోమవారం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని తేల్చి చెప్పింది. అన్నారం, సుందిల బ్యారేజీలను కూడా మేడిగడ్డ డిజైన్లతో నిర్మించడం వల్ల వాటిలోని వైఫల్యాలు ఉన్నాయని, ఆయా బ్యారేజీల్లో సీవేజీల నివారణకు ప్రత్యేక కాంక్రీట్తో ట్రీట్మెంట్ చేయించాలని సూచించింది. ఇక వర్షాకాలంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలు అంటూ కంటిన్యూషన్ చూద్దాం మనం. ఇది 3 పేజీ, ఇది 2 కదా. గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాత మేడిగడ్డలో షీట్ ఫైల్ కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాలని పేర్కొంది. కాఫర్ డ్యాం నిర్మించిన తర్వాత మేడిగడ్డలో బ్లాక్ 7ను పూర్తిగా తొలగించి ఆ స్థానంలో కొత్త బ్లాక్ కట్టాలని, 7వ బ్లాక్లో దెబ్బతిన్న గేట్ల సీళ్లను తొలగించి గేట్లను మాన్యువల్ విధానంలో ఎత్తాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణం పూర్తయిన ఏడాది నుంచి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టలేదని, 2019 నవంబర్లోని వరదల తర్వాత గేట్లు మూయగానే ఈ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయని కమిటీ పేర్కొంది. 2018లో అయినా కానీ ఇప్పటివరకు చూడక గవర్నమెంట్ కానీ సంస్థ కానీ ఏం చేయలేదు. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఆఫ్రాన్లు దెబ్బతిన్నాయని తెలిపింది. సీసీ బ్లాకులు కూడా కొట్టుకుపోయాయని, బ్యారేజీల నిర్మాణం పూర్తయిన కాఫర్ డ్యాం షీట్ ఫైల్స్ శిథిలాలు యథాతథంగా ఉన్నాయని, ఇవి కూడా వరద ప్రవాహానికి అడ్డుపడి బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమయ్యాయని పేర్కొంది. మరమ్మతుల అనంతరం మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి స్థాయి నీటి నిల్వలు చేయవద్దని, పంప్ హౌజ్లకు నీరందేలా హెడ్లకు నీరు పంపింగ్ చేయడానికి నీరు దొరికేదాకా అందే వరకు నీటి నిల్వ చేయాలని కమిటీ సూచించింది. ఇతర బ్యారేజీల్లో కూడా పూర్తి స్థాయి నిల్వ ఏమాత్రం క్షేమదాయకం కాదని, పూర్తి స్థాయి నీటి నిల్వ క్షేమదాయకం కాదని పేర్కొంది. మేడిగడ్డ పూర్తి స్థాయి 16.17 టీఎంసీలు కాగా, అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.87 టీఎంసీలు, సుందిల సామర్థ్యం 8.83 టీఎంసీలుగా ఉన్నది. ఇక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో రానటువంటి రోజుల్లో కూడా వీళ్ళు బ్యారేజ్లు అంటే ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత దాని రిపేర్లు చేపట్టాలని, ఆ తర్వాత అప్పుడు వాటిలో ఫుల్ సామర్థ్యంతో వాటర్ నింపాలనేటువంటిది మాట. అయితే గవర్నమెంట్కి నేను ఇవ్వాలనుకునేటువంటి సజెషన్ కానీ, నేను చేయబోయేటువంటి రిక్వెస్ట్ కానీ ఒకటి, చెరువులు మేము బాగుపరిచినాం అనేటువంటి పాట అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెరువులని ముమ్మరమే లేదా కుంటలని ముమ్మరమే మీరు రిపేర్లు చేయించండి. ఎక్కడైనా వాటికి సంబంధించినటువంటి ఆ చెరువుకు సంబంధించినటువంటి కట్టలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రిపేర్లు ఉన్నాయో, గండి పడుతుంది అనేటువంటి డౌట్ మీకు ఉన్నదో, ఆ గండ్లు పడేటువంటి స్థానాలు కావచ్చు, చెరువు ఆయకట్టలు కావచ్చు, ఇది ఎండాకాలం ప్రాపర్గా ఇదే టైం అన్నిటిని మూసేయించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చెరువులన్నింటినీ నింపి ప్రాపర్గా మీరు ఉంచితే తెలంగాణకి వాటర్ స్కేర్సిటీ అట్లీస్ట్ రానున్నటువంటి రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వాటర్ అంటే వర్షాకాలం వచ్చేంత వరకు ఉండకుండా ఉంటుంది. ఇగో ఇట్లా మీరు రిపేర్లు పెట్టి నెక్స్ట్ వర్షాకాలం అయ్యేంత వరకు కూడా దాన్ని రిపేర్ చేయకుండా ఉంటే తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకి నీటి స్కేర్సిటీ చాలా ఎక్కువ అయ్యేటువంటికి అవకాశం అయితే ఉన్నది. సో దయచేసి ఈ రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారని మాత్రమే అనుకుంటున్నాం, అంతే. ఈ రిక్వెస్ట్ మీ దాకా అవుతుంది అనేటువంటి విషయం కూడా మాకు ఎట్లా తెలుసు కాబట్టి చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఇది.